బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. శ్రీకాకుళం జిల్లాలో ఎలుగులు హల్చల్ చేస్తున్నాయి. అటవీ ప్రాంతంలో సంచరించాల్సిన ఎలుగులు గ్రామాల్లో సంచరిస్తున్నాయి. దీంతో గ్రామాల్లో ఉన్న ప్రజలు భయభ్రాంతులు చెందుతున్నారు. రైతులు, కూలీలు ఎప్పుడు ఏం జరుగుతుందా అని భయభ్రాంతులతో పనులు చేస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా ఎలుగులు హల్చల్ చేస్తున్నాయి. అటవీ ప్రాంతంలో సంచరించాల్సిన ఎలుగులు గ్రామాల్లో సంచరిస్తున్నాయి. దీంతో గ్రామాల్లో ఉన్న ప్రజలు భయభ్రాంతులు చెందుతున్నారు. రైతులు, కూలీలు ఎప్పుడు ఏం జరుగుతుందా అని భయభ్రాంతులతో పనులు చేస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాలో ఎలుగులు హల్చల్ చేస్తున్నాయి. అటవీ ప్రాంతంలో సంచరించాల్సిన ఎలుగులు గ్రామాల్లో సంచరిస్తున్నాయి. దీంతో గ్రామాల్లో ఉన్న ప్రజలు భయభ్రాంతులు చెందుతున్నారు. రైతులు, కూలీలు ఎప్పుడు ఏం జరుగుతుందో అని భయభ్రాంతులతో పనులు చేస్తున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం శ్రీకాకుళం నుంచి మా ప్రతినిధి శ్రవణ్ అందిస్తారు. శ్రవణ్, చెప్పండి. శ్రీకాకుళం జిల్లాలో ఈ మధ్యకాలంలో ఏనుగులు హల్చల్ చేస్తున్నాయి. అయితే తాజాగా సోంపేట మండలంలో ఉన్నటువంటి అటవీ ప్రాంతంలో ఉండాల్సిన ఏనుగులు గ్రామాల వైపు దూసుకురావడంతో అక్కడ ఉన్నటువంటి స్థానికులు పూర్తిగా భయాందోళనకు గురవుతున్నారు. అయితే ఈ రోజు ఉదయం నుంచి కూడా సోంపేట మండలం మామిడిపల్లి గ్రామంలో ఈ ఏనుగులు పూర్తిగా అల్లరి చేయడంతో అక్కడ ఉన్నటువంటి స్థానికులు తీవ్ర ఇబ్బంది పడుతున్నట్లుగా కూడా మనకు పూర్తిగా సమాచారం ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే ఈ సమాచారాన్ని అటవీ శాఖ అధికారులకు సైతం తెలియజేయడం జరిగింది. అయితే అటవీ శాఖ అధికారులు మాత్రం దీనిపైన పూర్తిగా ఏమాత్రం కూడా స్పందించకుండా ఉన్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అయితే తాజాగా ఉదయం 9 గంటల సమయం నుంచి సాధారణంగా ఇప్పుడు ఉన్నటువంటి వర్షాకాల ప్రభావం ఉండడంతో పూర్తిగా రైతాంగం అయితే మాత్రం పూర్తిగా ఈ ఎలుగుబంట్ల వల్ల ఇబ్బంది పడుతున్నట్లుగా కూడా మనకు తెలుస్తుంది. అయితే ఉదయం 9 గంటల నుంచి రైతు కూలీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా పూర్తి స్థాయిలో పంట పొలాల్లో పనుల నిమిత్తం బయటకు వెళ్ళినటువంటి పరిస్థితి కూడా ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే పంట పొలాల వైపు ఎలుగుబంట్లు అనేది పూర్తిగా దూసుకు రావడంతో అక్కడ ఉన్నటువంటి రైతు కూలీలు పూర్తిగా భయాందోళనకు గురవుతూ ప్రాణాల అనుకుంటూ అక్కడ పనులు చేయవలసిన పరిస్థితి కూడా ఉంది. అయితే ఓవైపు ఇది ఇలా కొనసాగుతుండగానే మరోవైపు గ్రామాలకు ఆనించుకుని ఉన్నటువంటి అటవీ ప్రాంతాలు అయితే ఏవైనా ఉన్నాయో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఏనుగులు పూర్తిగా గ్రామాల్లోకి వచ్చి గ్రామాల్లోనే సంచారం కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఈ పరిస్థితి నేపథ్యంలో ఈ రైతు కూలీలు పంట పొలకు వెళ్ళిపోవడంతో ఇళ్లలో మాత్రం చిన్నపిల్లలు, ఆడవాళ్ళు మాత్రం అధికంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. దీంతో ఒక్కసారిగా ఏనుగులు ఏవైతే ఎలుగుబంట్లు ఉన్నాయో అది గ్రామాల వైపు రావడంతో ఇండ్లలో ఉన్నటువంటి పిల్లలు కూడా బిక్కుమంటూ కాలం నిలదీస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఈ పరిస్థితికి సంబంధించి ఇప్పటికే మనకి సంబంధించి న్యూస్ ఫోకస్ ఛానల్ ఇప్పుడు అటవీ శాఖ అధికారులను సైతం నిలవడం జరిగింది. అయితే అటవీ శాఖ అధికారుల లోపాల వల్ల మాత్రమే ఈ ఎలుగుబంట్లు పూర్తిగా మనకి గ్రామాల వైపు వస్తున్న సమాచారం కూడా మనకు అందుతుంది. అయితే ముఖ్యంగా అటవీ శాఖ అధికారులు సమ్మర్లో అంటే వేసవికాలంలో తీసుకోవాల్సిన చర్యలు ఏవైతే ఉన్నాయో ఆ చర్యలు అనేవి పూర్తి స్థాయిలో తీసుకోకపోవడం వల్ల ఈ రోజు దాహార్తిని తీర్చుకోవడం కోసం అని చెప్పి ఎలుగుబంట్లు గ్రామాల్లో పూర్తిగా సంచరిస్తున్నట్లు కూడా మనకు తెలుస్తుంది. అయితే ఈ నేపథ్యంలోనే పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి గ్రామ ప్రజలు ఎవరైతే ఉన్నారో అటవీ శాఖ పరిసర ప్రాంతం ప్రజలు వాళ్ళందరూ కూడా అటవీ శాఖ అధికారులకు అనేక సార్లు మొరపెట్టుకున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఎన్నిసార్లు మొరపెట్టుకున్నప్పుడు కూడా అటవీ శాఖ అధికారులు అయితే మాత్రం దీనిపైన ఎటువంటి స్పందన కూడా లేకుండా పోతుంది. అయితే ముఖ్యంగా ఈ రోజు ఉదయం సోంపేట మండలంలో అన్ని గ్రామ పరిధిలో కూడా ఉన్నటువంటి అన్ని గ్రామాల్లో కూడా పూర్తిగా ఈ ఎలుగుబంట్లు అనేది పూర్తిగా హల్చల్ చేస్తూ రోడ్ల మీద కూడా వచ్చేసినటువంటి పరిస్థితి కూడా అనిపిస్తుంది. మన విజువల్లో స్పష్టంగా చూడొచ్చు. రహదారుల మీద కూడా ఎలుగుబంట్లు సంచారం కొనసాగిస్తుంది. అంటే ఎలుగుబంట్ల తాలూకా తీవ్రత ఆ ప్రాంతాల్లో ఏ విధంగా ఉన్నదని కూడా మనం అర్థం చేసుకున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. రహదారుల వెంట వెళ్ళినటువంటి ఒంటరిగా వెళ్ళవలసిన మహిళలు, కూలీలు, విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా కనీసం ఇంటి నుంచి రహదారుల మీద నడిచి తమ కార్యకలాపాలను కూడా పూర్తి చేసుకునే దిశగా కూడా కొనసాగినటువంటి పరిస్థితి ఉంది. అంటే అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలకి ఎలుగుబంట్ల వల్ల ఎంత తీవ్రమైనటువంటి ఇబ్బంది కలుగుతుంది అనేది కూడా మనం చాలా స్పష్టంగా మనకి అర్థమవుతుంది. అయితే మరోవైపు అయితే మాత్రం శ్రీకాకుళం జిల్లా అటవీ ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని మండలాల్లో కూడా ఇదే పరిస్థితి కొనసాగుతూ ఉంది. అయితే తాజాగా సీతంపేటకు సంబంధించి పాలకొండ, సీతంపేట, బామిని, కొత్తూరు తదితర ప్రాంతాల్లో సైతం ఈ ఎలుగుబంట్లు పూర్తిగా హల్చల్ చేస్తున్నాయి. అయితే ఈ ఎలుగుబంట్లు అనేవి అటవీ శాఖ ప్రాంతానికే పరిమితంగా ఉన్నటువంటి ఎలుగుబంట్లు తాజాగా ఇచ్చాపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి సోంపేట పరిధిలో ఉన్నటువంటి కొన్ని సర్వే నెంబర్లు అటవీ ప్రాంత భూముల్లో సైతం ఎలుగుబంట్లు జోరుగా ఈ మధ్య కాలంలో విస్తారంగా తిరుగుతున్న పరిస్థితి కూడా ఉంది. అయితే ఎప్పటికైనా సరే ఎలుగుబంట్లను అదుపు చేయవలసడానికి అనేక రకమైన చర్యలు తీసుకోవాలని చెప్పి అటవీ శాఖ అధికారులకి విన్నవించుకున్నటువంటి పరిస్థితి కూడా స్థానికులు ఇక్కడ కనిపిస్తుంది. దివ్య. రైట్ శ్రవణ్, థ్యాంక్ యూ.